గోదావరి వరద శాంతించడంతో పోలవరం జిల్లాలోని చింతూరు, కూనవరం, విఆర్పురం మండలాల ప్రజలు క్రమంగా సాధారణ పరిస్థితుల వైపు అడుగులు వేస్తున్నారు. ముంపు నుంచి బయటపడ్డ గ్రామాల్లో అధికారులు సహాయక చర్యలు వేగవంతం చేశారు. ఇళ్లు, దుకాణాలు, రోడ్లపై పేరుకుపోయిన బురదను తొలగించే పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ సుడిగాలి పర్యటన నిర్వహించి పునరావాసం, విద్యుత్ పునరుద్ధరణ, నిత్యావసరాల సరఫరాపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వెల్ బిలో మనకి ఫస్ట్ వార్నింగ్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. సో ఉన్న వార్నింగ్స్ అన్నీ పోయి ఇప్పుడు వాటర్ కూడా రిసీడ్ అవుతుంది. కాబట్టి ఈ పునరావాస కేంద్రాల్లో ఏర్పాటు చేసినటువంటి ప్రజలందరినీ కూడా ఒకవేళ వాళ్ళ ఇల్లు క్లియర్ అయితే వాళ్ళని మనం వెనక్కి పంపించడం జరుగుతుంది. అండ్ టోటల్గా మన ఫ్లడ్ ఎఫెక్టెడ్ ద్వారా మెరూన్డ్ విలేజెస్ అన్నీ కూడా అంటే కొన్ని పర్సనల్గా జిల్లాలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా పర్సనల్గా వెళ్ళి ఫీల్డ్ విజిట్ కూడా చేయడం జరిగింది. అలాగే ప్రతి విలేజ్లో కూడా ఒక టీమ్ని కాన్స్టిట్యూట్ చేశాం సార్. సో రెవెన్యూ నుంచి, పోలీస్ నుంచి, అలాగే పంచాయత్ సెక్రటరీ నుంచి ఒక టీం కూడా కాన్స్టిట్యూట్ చేసి వాళ్ళకు ఉన్నటువంటి బాగోగులన్నీ కూడా చూసుకుంటూ అక్కడ మెడికల్ క్యాంప్స్ పెడితే వాళ్ళకి కావాల్సినటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా దగ్గరుండి చూసుకునేలాగా మనం టీమ్స్ని కాన్స్టిట్యూట్ చేయడము అండ్ పై స్థాయి అధికారులు కూడా ఫీల్డ్కి వెళ్ళడము. సో ఇప్పటి వరకు మనం సుమారుగా 12,400 ఫ్యామిలీస్ని ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ కింద, ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ కింద గుర్తించడం జరిగింది. సో వీరందరికీ ఎసెన్షియల్ కమోడిటీస్ అంటే మనకి ప్రతిసారి ఇచ్చే విధంగా ఫ్లడ్ రైస్ ఒక 25 కేజీలు, అలాగే వీరందరికీ పొటాటో 1 కేజీ, ఆనియన్ 1 కేజీ, ఆయిల్ 1 కేజీ, అలాగే దాల్ 1 కేజీ కూడా మనము శాంక్షన్ చేయడం కోసం ఆల్రెడీ ప్రభుత్వానికి నివేదిక అందించడం జరుగుతూ ఉంది. ప్రైమరీగా మేజర్లు ఏవైతే ఎఫెక్టెడ్ ఉన్నాయో వాటిలో ఆ విలేజెస్లో మనం స్టార్ట్ చేసి రేపు ఈవినింగ్ కల్లా ప్రతి ఒక్క విలేజ్లో కూడా ఏవైతే మెరూన్ అయినాయో, ఏవైతే వరద వల్ల ఎఫెక్ట్ అయినాయో వీళ్ళందరికీ కూడా మనం ఎసెన్షియల్ కమోడిటీస్ అందించడం జరుగుతుందని చెప్పి